Yeah, hi team. This is Manohar. I'm VCube trainer in testing tools. So ఈరోజు మనం రోబోట్ క్లాస్ గురించి మాట్లాడదాం. అంటే ఒక ఫైల్ని ఒక సర్వర్లోకి ఎలా అప్లోడ్ చేయాలి, సెల్నియం బేస్ చేసుకుని ఒక ఫైల్ని సర్వర్లోకి ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. అది బేస్ చేసుకుని మళ్ళీ సీ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మన ప్రోగ్రామ్ చూద్దామండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా నా యొక్క గిట్హబ్ అకౌంట్ ఉంది కదా, ఆ గిట్హబ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. నా సీ దిస్ మై గిట్హబ్ అకౌంట్. నా గిట్హబ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ సీ మై ప్రొఫైల్, ఇట్ డజంట్ హ్యావ్ ఏ ప్రొఫైల్ పిక్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఈ గిట్హబ్ అకౌంట్లో నా ప్రొఫైల్ పిక్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలనుకుంటే మాన్యువల్ గురించి ఆలోచిద్దాం. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫోటో. ఇక్కడ చూడండి అమ్మ. సో మనకి ఈ లొకేషన్లు ఏమున్నాయో ఆ లొకేషన్ ఏదో ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ టేక్ ఇక్కడ నాకు ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ అప్లోడ్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది. ఈ ఇమేజ్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కదా. సో ఈ ఇమేజ్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఇది మాన్యువల్ స్టెప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే. బట్ సెల్నియం కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఇది ఒక వెబ్ బేస్ అప్లికేషన్ అని అనుకుంటే కాదండి. ఇది ఒక విండోస్ బేస్ అప్లికేషన్ అనమాట. ఈ విండోస్ బేస్ అప్లికేషన్ నుంచి మనం ఒక ఫైల్ని అప్లోడ్ చేయడం అనేది సెల్నియంతో సపోర్ట్ చేయలేం. కాబట్టి దానికోసమే మనం రోబోట్ క్లాస్ యూజ్ చేద్దాం. నౌ సీ దిస్. ఆల్రెడీ నేను సర్వర్ బేస్ చేసుకొని నా అప్లికేషన్ లాంచ్ చేసుకొని సర్వర్లో కనెక్ట్ అయ్యేటట్టు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసానండి. ఒకసారి చూద్దాం ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అనేది. రన్. సీదర్ సర్వర్లోకి కనెక్ట్ అయ్యానండి. వేరే ఇక్కడ సీ మై ప్రొఫైల్. ఇక్కడ మనం ఫైల్లోకి అప్లోడ్ చేయాలి. ఫైల్కి అప్లోడ్ చేయాలనుకుంటే మాన్యువల్ స్టెప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి స్క్రిప్ట్ రాద్దాం. చూడండి అంత చిన్న స్క్రిప్ట్. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫైల్ అప్లోడ్ అయ్యేటప్పుడు ఈ ఫైల్ నేమ్ ఇవ్వడం. అంటే ఫస్ట్ నేనేం చేయాలనుకుంటున్నాను, ఫస్ట్ ఐ నీడ్ టు డూ ద డేటా లైక్ దిస్. ఫస్ట్ కాపీ చేయాలి ఫైల్ లొకేషన్. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి ఛాలెంజ్ 1, కాపీ ద ఫైల్ లొకేషన్ ఫ్రమ్ ద డెస్క్టాప్. కాపీ ద ఫైల్ లొకేషన్. సెకండ్ వన్ వచ్చి సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే పేస్ట్ చేయడం. ఎక్కడ పేస్ట్ చేయడం సార్ అంటే ఇక్కడ ఫైల్ నేమ్ దగ్గర పేస్ట్ చేయడం. పేస్ట్ ఇన్ ద ఫైల్ నేమ్. దాని తర్వాత థర్డ్ ఛాలెంజ్ వచ్చి పేస్ట్ చేసిన తర్వాత లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ చూద్దాం. నా డెస్క్టాప్ ఐకాన్ ఉన్నాం కాబట్టి గో టు డెస్క్టాప్ అండ్ సీ దట్ మై ఐకాన్. వేర్ ఇస్ దట్ డి రైట్, ఇదండి. రైట్లు కొట్టాను. గో టు ప్రాపర్టీస్. సీ దిస్ ఇంపార్టెంట్. సెక్యూరిటీకి వెళ్ళి ఆ లొకేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేసాడు. మరి కంట్రోల్ వి చేసాం కదా అక్కడ. ఓకే, ఛాలెంజ్ ప్రకారంగా పేస్ట్ చేయాలి. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఈ ప్రెస్ అండ్ ఓపెన్ అనే దాన్ని ప్రెస్ చేయాలి. ఆర్ఎల్స్ ఎంటర్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎంటర్ ప్రెస్ చేసినా మనకి ఇలా ఇమేజ్ వచ్చేస్తుంది. ఈ 3 టాస్క్ చేసి అండ్ సెట్ న్యూ ఫైల్ పిక్చర్ అని పెట్టుకుంటే సరిపోతుంది, ప్రొఫైల్ పిక్చర్ అనేది. బట్ లెట్ సీ దిస్. అండ్ థర్డ్ ఛాలెంజ్ ఈస్ ప్రెస్ ఆన్ ఎంటర్. ఈ 3 ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ హిట్ ఎంటర్ బటన్ అనుకుందాం. సింపుల్. ఈ 3 ఛాలెంజ్ చేస్తే ఫైల్ మన సర్వర్లోకి అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ సర్వర్లోకి అయితే నేను కనెక్ట్ అవుతున్నాను సక్సెస్ఫుల్గా. ఒక్కసారి చూద్దాం. కనెక్ట్ అయిన తర్వాత నేను క్లిక్ చేసి అప్లోడే ఫోటో క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ నేను క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐకాన్ని క్లిక్ చేయాలంటే దీని ఒక ప్రాపర్టీ చూడండి అమ్మా. మనకు తెలిసిన సెల్నియం ప్రకారంగా దీని ఎక్స్పాత్ రాసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్పాత్ ఏం తీసుకుంటున్నాను, రోల్ ఈక్వల్ టు బటన్ తీసుకుందాం. కంట్రోల్ ఎఫ్, లైక్ సమరీ స్క్వేర్ బ్రాకెట్స్ @రోల్ ఈక్వల్ టు సింపుల్ వే ఎక్స్పాత్ గురించి రాస్తున్నాం కాబట్టి బటన్. ఎస్, ఐడెంటిఫై అయింది. సో కనెక్ట్ అయిన తర్వాత ఒక 2 సెకండ్ వెయిట్ చేసి ఆ యొక్క ఏరియా లొకేషన్ ఏదవుతుందో అక్కడ ఇలా క్లిక్ చేస్తున్నాను అర్థం. ఇలా క్లిక్ చేస్తాను అర్థం అప్లోడ్ అయ్యే ఫోటో రావడం కోసం. నౌ సో సేమ్ డ్రైవ్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, సింపుల్ ఎక్స్పాత్ డాట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి అమ్మా. సో ఇక్కడ మళ్ళీ ఒక 2 సెకండ్ వెయిట్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. వెయిట్ చేసిన తర్వాత అప్లోడే ఫోటో అన్నారు. అంటే ఈ యొక్క డేటా కూడా కావాలి కాబట్టి ట్రై టు ఇన్స్పెక్ట్ ద డేటా. ఇన్స్పెక్ట్ చేశాను. వేర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద వాల్యూ లైక్ ట్యాబ్ ఇండెక్స్ ఉంది కదా, రోల్ మెనూ ఐటమ్ ఆర్ ట్యాబ్ ఇండెక్స్, టేక్ ఎనీ వాల్యూ. కంట్రోల్ ఎఫ్, 2 ఫార్వర్డ్ స్లాషెస్, లేబుల్ ట్యాబ్ ఇండెక్స్ తీసుకుంటాను ఇక్కడ. @tab index is equal to single quotes లో 0, not identified, label spelling incorrect ఉంది.
ఎస్ వి ఐడెంటిఫైడ్ ఇట్. అక్కడ ఫైల్ అప్లోడ్ ఫోటో కూడా హైలైట్ అవుతుంది కాబట్టి టేక్ దిస్ ఫైల్, కాపీ దిస్ అండ్ గో హియర్. సేమ్ డ్రైవ్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ XPath మనకు తెలుసు కాబట్టి ట్రై టు టేక్ ద XPath, ఫైండ్ ది ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ XPath తీసుకుంటున్నాను. సింపుల్ అండి. అప్లోడ్ చేయడానికి ఆ 3 challenges మనం ఓవర్కమ్ చేయాలి అంతే. డాట్ సేమ్ అండ్ క్లిక్ ఆన్ దట్ అప్లోడ్ ఫైల్, రైట్. ఒకసారి చూద్దాం whether it is going to open or not. Run the program and check it out. సర్వర్ కనెక్ట్ అయ్యి అదైతే చూద్దాం. ఒక నిమిషం కనెక్ట్ అయిన సర్వర్కి. సీ దిస్ 2 seconds వెయిట్ చేసి ఎస్ అక్కడ క్లిక్ చేసింది అండ్ అప్లోడ్ ఫోటో. ఇక్కడ సీ దిస్, ఇక్కడ 3 challenges ప్రకారంగా ఫైల్ లొకేషన్ కాపీ చేయాలండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు నార్మల్ ప్రోగ్రాము, ఇక్కడ నుంచి అసలైన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఆ ఫైల్ పేస్ట్ చేయడం అనేది, కాపీ చేసుకోవాలి, ఆ లొకేషన్ పేస్ట్ చేయడం అనేది. 2 seconds వెయిట్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దానికోసం స్ట్రింగ్ సెలెక్షన్ తీసుకోవాలండి. Ctrl+C కాపీ అవ్వడానికి ఫైల్ లొకేషన్కి స్ట్రింగ్ సెలెక్షన్ అనే క్లాస్ తీసుకొని S = or SS = న్యూ స్ట్రింగ్ సెలెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ గివ్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైల్. ఫైల్ లొకేషన్ ఇచ్చిండమ్మా, డెస్క్టాప్లో ఉంటుంది ఇంకా ఫైల్ లొకేషన్. ఎస్ డౌన్లోడ్, రైట్ క్లిక్ and go to the properties. Entire file location ఇవ్వాలండి, ఇది ఇంపార్టెంట్ మనకి. కాపీ అండ్ గో హియర్, go to the program and paste here. ఫైల్ లొకేషన్ ఇవ్వడమే కాదు, ఫైల్ లొకేషన్ డేటా తెచ్చుకోవాలి కాబట్టి కాపీ చేయాలి, Ctrl+C అవ్వాలి కాబట్టి దానికోసం మనం టూల్ కిట్ అని యూజ్ చేసాం. గెట్ డిఫాల్ట్ టూల్ కిట్ డాట్ గెట్ ఫ్రమ్ ద సిస్టమ్ క్లిక్ బోర్డ్ డాట్ సెట్ కంటెంట్స్. ట్రాన్సిబుల్ కంటెంట్ అంటే SS అని అర్థం. నెక్స్ట్ వాల్యూ అవసరం లేదు, నల్ ఇచ్చేసాను. చూడండి అమ్మా, ఈ లైన్ ఏం చేస్తుందంటే Ctrl+C చేస్తుంది. ఇక్కడ కాపీ అయిందని అర్థం. కాపీ అయిన తర్వాత పేస్ట్ చేయడం అండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రోబోట్ క్లాస్ ఇక్కడ వస్తారు మనకి పేస్ట్ చేయడం కోసం. రోబోట్ R = న్యూ రోబోట్ అని తీసుకుంటున్నాను. రోబోట్ క్లాస్ని, న్యూ రోబోట్ని ఎర్రని వస్తే ట్రాన్స్ఫర్ కంటెంట్ కాబట్టి ఎక్సెప్షన్ ఉంది కదా, $8 ఎక్సెప్షన్ తీసేసుకుంటే మనకి ఎర్ర కరెక్ట్గా వస్తుందండి. రోబోట్ క్లాస్ అని ఈ రెండు తీసుకున్న పర్లేదు. చూడండి డిలీట్ చేసేసాను, అది మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం. ఇంపోర్ట్ రోబోట్ క్లాస్ ప్రీ డిఫైన్ నా దాంట్లో ఉన్నట్టుంది. రోబోట్ క్లాస్ వచ్చేసిందండి. ఇప్పుడు చూడాలమ్మా ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేస్ట్ చేయాలనుకుంటున్నాను. Ctrl+V ప్రెస్ చేయాలనుకుంటున్నాను. చూడమ్మా, Ctrl+V రెండు కీస్ ప్రెస్ చేస్తున్నాం. కీ ప్రెస్ అండ్ కీ రిలీజ్. రోబోట్ క్లాస్తో R.key ప్రెస్. ఆ కీ కోడ్ అన్నది ఇంపార్టెంట్ అండి. దానిలో ఎంటర్ చేసే కీ కోడ్ ఏంటంటే కీ ఈవెంట్ .vk_. ఏ కీ ప్రెస్ చేయాలనుకుంటున్నారు? కంట్రోల్ కీ ప్రెస్ చేయడమే కాదు, దాంతోపాటు నేను ప్రెస్ చేసే కీ ఏంటి సార్ అంటే వి కూడా. రెండు ప్రెస్ అవ్వడమే కాదండి, వీటిని మనం కీ ప్రెస్ చేసేటట్టు సేమ్ రిలీజ్ కూడా చేయాలి. రోబోట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ప్రెస్ అండ్ రిలీజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సింపుల్ అంతే. Ctrl+V అయిపోతుందండి. కావాలంటే మధ్యలో ప్రతి దాంట్లో 2 seconds గ్యాప్ ఇచ్చుకుందాం, సో దట్ మన ప్రోగ్రామ్ కరెక్ట్గా అర్థమవుతుంది. కంట్రోల్ అవుతుంది, Ctrl+C ఇంకా Ctrl+V అయినట్టు. చూద్దామండి సర్వర్లోకి అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది. అప్లోడ్ ఫోటో అన్నాం కాబట్టి క్లిక్ అయింది. 2 seconds వెయిట్ చేసి పేస్ట్ అవ్వాలి. సీ దట్ పేస్ట్ అయిపోయింది. సెకండ్ ఛాలెంజ్ కూడా అయిపోయింది. తర్వాత హిట్ ఎంటర్. సింపుల్. ఎలాగైతే మనం అనుకున్న ప్రకారంగా ఓపెన్ కొట్టాలి కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయాలి కాబట్టి ప్రెస్ అండ్ రిలీజ్ ఆఫ్ ఎంటర్ బటన్. సింపుల్. సో ఇక్కడ మధ్యలో నేను 1 second 2 seconds తీసుకొని ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలనుకున్నాను కాబట్టి కీ ప్రెస్ ఆఫ్ కీ ఈవెంట్ .vk. ఎంటర్ ఒకటి, రిలీజ్ ఆఫ్ ఎంటర్ ఒకటి. సరిపోయినంతేనండి. సింపుల్. అంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ అయిపోతుంది. ప్రెస్ అయిన తర్వాత చూడండి ఛాలెంజ్. నాకు ఇలాగొక మోడల్ పాపప్ వచ్చింది. ఈ మోడల్ పాపప్లో సెట్ న్యూ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ అవ్వాలి. అంటే దాని యొక్క డేటా కూడా తీసుకోవాలి, ఇన్స్పెక్ట్ చేసుకోవాలి.
ఏం లేవు ఇక్కడ. విల్ టేక్ టెక్స్ట్ ఈస్ దేర్ రైట్. సింపుల్ వీ కెన్ టేక్ టెక్స్ట్ as XPath. స్పామ్ ఉంది కదా, కంట్రోల్ F 2 స్పామ్ స్క్వేర్ ప్యాకెట్స్ లోపలికి వెళ్ళి టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో పేస్ట్ చేసేసేయండి. ఎస్, టెక్స్ట్ హైలైట్ అయింది. అక్కడ క్లిక్ చేయాలి కాబట్టి లోడ్ అయిన తర్వాత నేను driver.find ఎలిమెంట్ని అడుగుతున్నాను. నాకు XPath తీసుకున్నాను. ఆ XPath వచ్చి ఇది XPath. అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. సింపుల్ అయిపోయింది. సింపుల్ వే, ఎంత ఈజీ ఉంది చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడంటే ఆ ఫైల్ లొకేషన్ కాపీ చేయడం అండి. ఫైల్ లొకేషన్ కాపీ చేయడం, కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేయడం, పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయడం. ఎనీయో నౌ రన్ ఇట్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ సక్సెస్ఫుల్ రన్ అయిందంటే ఫైల్ సర్వర్లోకి నా ఫైల్ని అప్లోడ్ చేయగలుగుతున్నాను. నా ప్రొఫైల్ పిక్ ఏదైతుందో అది అప్లోడ్ చేయగలుగుతున్నాను అని అర్థం. చూడండి, సింపుల్గా అప్లోడ్ అయిపోతుంది. యా, సీ దట్ అప్లోడెడ్. సమ్ డిలే ఉంటుంది. సీ దిస్ అప్లోడ్ అయిపోయిందండి సర్వర్లోకి. దిస్ ఇస్ ఏ సింపుల్ వే వేర్ వీ కెన్ అప్లోడ్ ద ఫోటో ఇన్ టు ద సర్వర్ ఇట్ సెల్ఫ్. ఒక ఫోటోనే కాదండి, ఒక ఇమేజే కాదు, మనం EXE ఫైల్ ఉన్నా, TXE ఫైల్ ఉన్నా, ఆర్ CSV ఫైల్ ఉన్నా, ఏ ఫైల్ ఉన్నా, ఎక్సెల్ ఫైల్ ఉన్నా వేసుకోవచ్చు. ఇలాగ మనం సర్వర్లోకి అప్లోడ్ చేయొచ్చు. అగైన్ సీ దిస్ ఒకసారి రివైండ్ చేస్తాను. ఫస్ట్ ఆ ఫైల్ లొకేషన్ ఏదైతుందో స్ట్రింగ్ సెలెక్షన్స్తో అండ్ టూల్ కిట్తో మనం కాపీ చేసుకున్న లొకేషన్ని రోబోట్ క్లాస్తో పేస్ట్ చేయడమే కాదు, అప్లికేషన్లోకి ఎంటర్ ప్రెస్ బటన్ కూడా కొడుతున్నాం. కొట్టిన తర్వాత నాకు ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ హ్యాండిల్ చేయడం కోసం నేను driver.switch ఎలిమెంట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత driver.find ఎలిమెంట్ XPath నుంచి ఆ ఎలిమెంట్ మీద ఉన్న ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేయడం వల్ల ఆ సర్వర్లోకి నా ఇమేజ్ అనేది, ఆ ప్రొఫైల్ పిక్ అనేది ప్రాపర్ అప్డేట్ అయిందండి. సో దిస్ వే వీ కెన్ హ్యాండిల్ uploading files or a flat file into the server using robot class. Thanks for your valuable time. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, టెస్ట్ అండ్ టూల్స్ మీద ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ జాయిన్ VCube.